పాండవులు ధర్మాత్ములని తెలిసి పాండవుల యందు అపారమైన ప్రేమ ఉండి కూడా భీష్ముడు చిత్రంగా కౌరవుల వెంటే ఉండిపోయాడు. ఈ రాజ్యం నాది కాదు, వాళ్ళకి ఇచ్చేసాను, ప్రతిజ్ఞాపూర్వకంగా వదులుకున్నాను కాబట్టి ధృతరాష్ట్రుడు ఉప్పు తింటున్నాను అనుకున్నాడు. దీంతో పాటుగా ఇక్కడ తన కుమారుడు అయిన ధృతరాష్ట్రుడు జీవించి ఉన్నాడు, అక్కడ కుమారుడైన పాండురాజు జీవించలేడు, మనుమళ్ళ దగ్గర ఉండాలి. కొడుకుల తరం నుంచి మనుమల తరానికి దూకడానికి వెనుకంజ వేసే మామూలు మానవుల బలహీనత వంటి బలహీనత భీష్ముడి మనస్సులో కూడా పనిచేసిందా అనిపిస్తుంది మనకి. ఏ ప్రదేశం సకాల వర్షాలతో సస్యశ్యామలంగా ఉంటుందో ఆ ప్రదేశం పాండవులు ఉన్నారని గుర్తించడానికి అవకాశం ఉంది అని, విరాట రాజ్యంలో పాండవులు ఉన్నారు అనే ఒక ఆలోచన భీష్ముడే కలిగించాడు అనిపిస్తుంది మనకి. అర్జునుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించినప్పుడు భీష్ముని తపశ్శక్తి ఎంతటిది అంటే ఆ సమ్మోహనాస్త్రానికి అందరూ లోబడిపోయారు, కానీ భీష్ముడిని ఆ సమ్మోహనాస్త్రం ఏం చేయలేదు. ఆయన అర్జునుడి మీద ప్రేమతో అలా నిద్ర నటించాడు. ఆయన మేలు